ఏమైంది సార్ అలా ఉన్నారు? ఏమైందండి? ప్రతివాడు ఇదే ప్రశ్న. రిటైర్ అయిపోయావు కదా, నీకేంటి కాలక్షేపం, టైంపాస్ ఎలా అవుతుంది? బుక్స్ చదువుతానా, టీవీ చూస్తాను. నాకున్న తెలివితేటలకి ఇదో పెద్ద పనా? టైంపాస్కి ఏం తక్కువ నాకు? ఆ మాటకు వస్తే ఇవాళ జరిగిన సంఘటన మీకు చెప్పాలి. చెప్పండి మాస్టారు, చెప్పండి సార్. ఇవాళ నేను ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి కారు దగ్గర నించున్నాం. ఒక కారు దగ్గర నించున్నాక ఒక అతను వచ్చాడు, పోలీస్ వచ్చి, నో పార్కింగ్ ప్లేస్లో మీరు కారు పెట్టారు, ఫైన్ కట్టండి 1000 రూపాయలు అన్నాడు. అంటే నేను రిటైర్ అయిపోయిన బ్యాంక్ ఎంప్లాయీ అండి, నా వయసు కన్నా మర్యాద ఇవ్వండి కొంచెం అంటాడు. సరే 200 కట్టండి అయితే అన్నాడు. రసీదు ఇస్తారా అని అడిగాను. రసీదు అదిలా కుదురుతుందండి, రసీదు ఇవ్వలేను అన్నట్ట. ఇవ్వాలి కదండి, చట్ట ప్రకారం మీరు రసీదు ఇవ్వాలి కదా మాకు అన్నాడు అతను. వెంటనే కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చి, నీ దగ్గర నీ కారుకి ఆ మిర్రర్ లేదు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదు, 4000 ఫైన్ కట్టు అన్నాడు. అనేటప్పటికీ నేను నిస్సహాయంగా నా వైపు చూస్తాను. ఆవిడ కొంతసేపు బాధించింది. ఇది అయిన తర్వాత కరెక్ట్గా మా ముందు బస్సు ఆగింది. మేము గబగబా బస్సు ఎక్కాం. అప్పుడు ఆ వ్యక్తి మా వైపు బిత్తర చూపులు చూశాడు. చూసారా, కారు మాది కాకపోయినా నా కాలక్షేపానికి ఏం తక్కువ, అరగంట టైం పాస్. బాగుంది సార్, బాగుంది సార్.